హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు శనివారం రోజండి. శనివారం అయితే నేను మాకు దగ్గరలో బాలాజీ టెంపుల్ ఉంటుందన్నమాట, వెంకటేశ్వర స్వామిది. అందులోనే శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు టెంపుల్, ఆంజనేయ స్వామి, సాయిబాబా, ఇలా చాలా రకాల విగ్రహాలన్నీ అయితే మా టెంపుల్లో ఉంటాయండి. ఇది మార్నింగ్ నేను వాకింగ్కి అది వెళ్ళేప్పుడు డైలీ వెయిట్ అది చెక్ చేసుకుంటుంటానమాట. ఎందుకంటే సమ్మర్లో 2 times ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, ఏదైనా చేంజ్ ఉందా అన్నట్లుగా చెక్ చేసుకుంటాను. ఆ తర్వాత ఫుడ్ అయితే మాత్రం నేనేమీ చేంజ్ చేయలేదండి. తగ్గించి తింటాం, డైటింగ్ చేయటం అలా ఏమీ చేయను అనమాట. నార్మల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీయో దోశో అలాగా ఏదో ఒకటి తింటాము. వెజిటబుల్ జ్యూస్ అది తాగుతాను. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ వచ్చి లైట్ డిన్నర్ అనమాట. అది ఫుడ్ కావచ్చు, చపాతీ, దోశ, ఇడ్లీ, ఒకరోజు చపాతీ, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ అలా ఉంటుందండి. ఎవ్రీడే అయితే చపాతీ అయితే తినము. పాలైతే మాకు ఎక్కువగా మామూలుగా సమ్మర్ సీజన్లో ఏంటంటే మనం ఎక్కువగా లస్సీలు ఇలాంటివన్నీ ఇష్టపడుతూ ఉంటాం కదా, అందుకనేసి పాలు చాలా వరకు మిగిలిపోతున్నాయండి. నార్మల్గా నేను పాలతని దగ్గర లీటర్ తీసుకుంటాను. అప్పుడప్పుడు ఏంటంటే వేరే పాల వాళ్ళు ఎక్స్ట్రా వాళ్ళు వచ్చేసి ఇస్తూ ఉంటారనమాట. మేడం గారు తీసుకోండి ప్లీజ్, పక్క వాళ్ళు చెప్పకుండా ఊరెళ్ళారు అనేసి. అలా మిగిలిపోయిన పాలు అలా ఉన్నప్పుడు నేను ఇలా పన్నీర్ చేస్తుంటాను. పన్నీర్ కానీ, లేదు అంటే కండెన్సర్డ్ మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ని బాగా థిక్ చేసి కొంచెం షుగర్ వేసేసి మనం బయట ప్యాకెట్స్ అవి కొనకుండా చేసుకోవచ్చు. ఆ కండెన్సర్డ్ మిల్క్ని ఆ పొంగలన్నం ఇలాంటి వాటిల్లో యూస్ చేసుకోవచ్చు మనం. పన్నీర్ అయితే ఈరోజు నాకు గ్రేడెడ్ పన్నీర్ కావాలండి, మేతి చమన్ కోసం. అందుకనేసి నేను గ్రేడ్ చేయకుండా ఇంకా ఇలానే మొత్తం వాటర్ అంతా పోయేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని వాటిని కొంచెం సేపు మనం చేతితోటి మెల్ట్ చేసామంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తం అయితే పన్నీర్ కొంచెం చల్లబడిన తర్వాత చక్కగా మనం ఏదైనా బాగా చేతితోటి మర్దన చేసి ఒక పన్నీర్ టైప్ స్క్వేర్ బాక్స్లో పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లోని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ చాలా హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత నేను ఎవ్రీడే కూడా క్యారెట్, బీట్రూట్, పుచ్చకాయ ప్లేస్లో ఏదో ఒక ఫ్రూట్ వేసుకుంటానన్నమాట. ఈరోజు పుచ్చకాయ యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి పుచ్చకాయ, క్యారెట్, బీట్రూట్ జ్యూస్. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ప్రతిరోజు కూడా మనం ఇలా జ్యూసెస్ తాగటం వల్ల బ్లడ్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుందండి. నేనైతే ట్రై చేశాను అనమాట. 1 month ఆర్ 41-45 days మీరు రెగ్యులర్గా ఈ జ్యూస్ తాగండి. బ్లడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి నార్మల్ నుంచి ఉండవలసినంత కంటే ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. లేని వాళ్ళకైతే త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. దానికి నేను ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తానండి ఈసారి వీడియోలో. నాకు లో బ్లడ్ నుంచి నేను ఎలా ఇంక్రీజ్ అయ్యాననేది. టెంపుల్కి అయితే వచ్చేసాను. అన్ని టెంపుల్స్ ప్రదక్షిణాలు చేసుకునేలేకే ఎండాకాలం కదండి, బాగా చెమట పోస్తుందన్నమాట. తెలియకుండానే హ్యూమిడిటీలా ఉంది. ఎండ కూడా అలానే ఉందండి. రోజు ఎండలో ఉండి బయటికి వెళ్ళినా కూడా ఇలానే ఉంటుందేమో. హాస్పిటల్కి వెళ్ళాలి నేను, అందుకనేసి టెంపుల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అది బ్లడ్ టెస్ట్, అది లాస్ట్ మంత్ చేయించుకున్నా కదా, మళ్ళీ చేయించుకుందామని వెళ్ళానమాట. సమ్మర్లో మనకి ఇలా చెట్లకి ఎండు ఆకులు ఇలా మల్చింగ్ వేసామనుకోండి, చెట్లు చనిపోకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈరోజు పాల పొంగలి చూపిస్తున్నాను. ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయనండి. ఫస్ట్ రైస్ పెట్టుకోవాలన్నమాట. మనం ఎంత రైస్ వాడుకోవాలో అంటే పొంగలన్నంకి మెంబర్స్ క్వాంటిటీని బట్టి మనం రైస్ వేసిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ వరకు అంటే మనం పెట్టుకున్న గిన్నెలో సగభాగం పాలు పోసుకొని మొత్తం ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి. మీరు పొంగిపోకుండా చిన్న గిన్నెలో కూడా పాలు కానీ పొంగలి కానీ ఉండాలంటే ఇలా పొడవాటి గంటె పెట్టేసుకొని ఇలా సైడ్ కానించేసుకోండి. చూసారా ఎంత హైట్ వస్తున్నా కూడా ఆ పై వరకు వస్తుంది, కానీ కిందకైతే పొంగదనమాట.
ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే పెద్ద పెద్ద గిన్నెల్లో వండలేము. ఒక 2 మెంబర్స్‌కి పొంగలన్నం అలా. ఇలా చిన్న గిన్నెలో కూడా పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఇప్పుడు గరిటె తీసాను కదా! చూడండి ఆటోమేటిక్‌గా ఎలా పొంగిపోతుందో. మనం వెంటనే ఏదైనా ఇలా గరిటె పెట్టామనుకోండి చక్కగా అలా అయిపోతుందనమాట. ఈ టిప్ అయితే మాకు చిన్నప్పుడు మా అమ్మ ఇలా చిన్న చిన్న గిన్నెల్లో ఏమైనా వండేప్పుడు అలా పొడవు అట్లకాడ అవి పెట్టేవాళ్ళనమాట. అప్పుడు చూసి నేను నేర్చుకున్నాను. మనం ఇలా పాలు పొంగుతూ ఉంటాయి కదా! ఆ పొంగి థిక్కయ్యే కొంది మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా పాలనైతే యాడ్ చేసుకోండి. ఈ పాల పొంగలి చాలా బాగుంటుందండి. అమ్మవార్లకు కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ ఎవరికైనా సరే మనం పెట్టుకోవచ్చు. శనివారము, శుక్రవారము కామాక్షమ్మ పూజలు అలా చేసుకుంటుంటాం కదా! ఇది వచ్చేసి మా ఊరి వైపు ఉంటుందండి. ఇక్కడ ఉండదు ఈ బెల్లం. మాది కావలి, నెల్లూరు సైడ్ ఉంటుందన్నమాట. ఆ రౌండ్ బెల్లం స్వీట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, పాలు అయిపోయే కొంది పాలు యాడ్ చేసుకోవాలి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే పాల పొంగలి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్క గ్లాస్ బియ్యం పోసుకున్నారనుకోండి మీరు, దగ్గర దగ్గర 6-7 గ్లాసెస్ మిల్క్ తీసుకోండి గ్లాస్ బియ్యానికి. అప్పుడే చాలా బాగుంటుంది, కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఆ తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. మన బియ్యం తీసుకున్న క్వాంటిటీ ఉంటుంది కదా, అంత క్వాంటిటీతోటే బెల్లం తీసుకోండి. బియ్యం ఎన్ని తీసుకున్నారో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 కప్పు రైస్కి 1.5 కప్పు బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక 4 ఇలాచీ అయితే ఇలా దంచి వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం శనివారం రోజు ఎక్కడికైనా తీర్థయాత్రలకి తిరుపతి వెళ్ళొస్తే పొంగల్ పెట్టుకుంటుంటాము. అలా కాకుండా శనివారం రోజు ముద్దపప్పు, పొంగలి ఇలాంటివి మన సాంప్రదాయ వంటలు అన్నమాట. చాలామంది రైస్లో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు అలా ఎక్కువ ఉంటాయి అంటారు. కానీ అదివరకు రాగులు, జొన్నలు వాటి మీద ఇప్పుడు పాలిష్డ్ బియ్యంలో తక్కువే ఉంటాయండి అన్నీ కూడా. అందుకని ఎప్పుడైనా వారానికి ఒకసారి ఇలా పొంగలి అలా చేసుకుంటే తప్పేం ఉండదన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన సాంప్రదాయ వంటలు కూడా మనం కొనసాగించిన వాళ్ళం అవుతాము. తర్వాత బాండ్లీలో నెయ్యి, ఇది రూమ్ టెంపరేచర్లోనే మెల్ట్ అయిపోతుందండి సమ్మర్ సీజన్ కాబట్టి. తర్వాత గ్రేడింగ్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ గ్రేడర్లో బాదం, కాజు వేసుకున్నాను. వీటిని కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటాను. మనకి బాదం ఏంటంటే కొంచెం పెద్ద పీసెస్గానే వచ్చాయన్నమాట. జీడిపప్పు అంటే తొందరగా క్రష్ అయిపోతుంది. ఆ బాదం ఒక్కటే వేస్తే క్రష్ అయ్యేదేమో. నేను ఫస్ట్ జీడిపప్పు వేసేలేకి అలా కొన్ని బాదం పీసెస్ మిగిలాయన్నమాట. ఇంకా మళ్ళీ మాడిపోతుంది గీలో అనేసి తీసేసాను. ఆ తర్వాత వీటిని వేగిన డ్రై ఫ్రూట్స్ని ఆ పొంగల్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. మీరు గట్టి పప్పుతో కానీ ఉత్తదైనా తినేయచ్చు. తర్వాత మామిడికాయ, కొబ్బరి పచ్చడి అండి. ఇవి పచ్చివే అనమాట అన్నీ. పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ పుల్లది ఉంటుంది కదా, హాఫ్ చెక్క మామిడికాయకి ఒక కప్పు, హాఫ్ కప్పు మామిడికాయ తురుము 6 పీసెస్కి 1 కప్పు పచ్చి కొబ్బరి, హాఫ్ కప్పు పచ్చిమిర్చి తీసుకోండి. క్వాంటిటీ ఎంతేనండి. సాల్ట్ వేసేసుకొని చక్కగా, ఇంకా వాటర్ ఏం వేయకూడదు అనమాట. ఫస్ట్ పచ్చిమిర్చిని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు, పచ్చి కొబ్బరి వేసామంటే అవి నలగవన్నమాట. అందుకే ఫస్ట్ పచ్చిమిర్చి ఇలా కోర్సుగా గ్రైండ్ అయ్యాక దీంట్లో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి. మామిడికాయ మాత్రం ఇప్పుడు వేయద్దు, లాస్ట్లో వేసుకోండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి బాగా కోర్సుగా గ్రైండ్ అవ్వాలన్నమాట. మరీ మెత్తగా అవ్వకూడదు. ఈ స్టేజ్లో మామిడికాయలు యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా ఈజీ అండ్ టేస్టీ ఉంటుందండి. మనకు అప్పటికప్పుడు ఏదైనా పనుల వలన వంట చేయడానికి అలా కొంచెం లేట్ టైం అయిపోయినప్పుడు ఈ విధంగా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది, ఇప్పుడు మార్కెట్లో మామిడికాయలు ఎప్పుడూ దొరుకుతున్నాయి, ఈ విధంగా చట్నీ చేసేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీని తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు. నేనైతే పొట్టు మినప్పప్పు గుండు వాడతానండి. పొట్టు మినప్పప్పు కూడా వాడామంటే కొన్ని రాళ్ళు వస్తున్నాయి అన్నమాట. అందుకే నేను గుండు పప్పులు తీసుకొచ్చుకొని వాటిని క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి
ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరి మామిడికాయ పచ్చడిలో పోపు వేసేసుకోవటమే. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి టేస్ట్ చేస్తే ఫేవరెట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా రకరకాల మన సాంప్రదాయ రుచులనైతే మనం మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ మన ట్రెడిషన్స్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడప్పుడు కూడా మన వంటగదిలో వీటిని వండుకుంటే మన ఆరోగ్యంతో పాటు వాటికి ఉన్న ప్రాముఖ్యత, అంటే మన పాత వాళ్ళు చేసిన వాటికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది మనం వాళ్ళకి ఇచ్చినట్లుంటుందండి పెద్దవాళ్ళకి. తర్వాత వాటిలో నంచుకోవటానికి వడియాలు చేస్తున్నాను. ఎక్కువగా నేను శనివారం రోజు పప్పుచారు, సాంబార్ అలా చేసినప్పుడు వడియాలు వేయిస్తానండి. గుమ్మడికాయ వడియాలు, మినప వడియాలు అనమాట. ఈరోజు ఫ్రై చేసేసి పెట్టుకుంటున్నా. ఇలా ఒకసారి ఫ్రై చేసామంటే మనకి 2 రోజులు వచ్చేస్తాయన్నమాట. ఈ వడియాలు కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటే, లేదు మీకు ఒక రోజుకే చాలు అంటే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈలోపు అన్నం కూడా ఉడుకుతుందండి. నేను ఎక్కువగా రైస్ కుక్కర్లో అలా పెట్టట్లేదన్నమాట. రైస్ వంచుకొని తింటేనే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనకి వంచి తినటం వలన అందులో ఉండే రైస్లో షుగర్ లెవెల్స్ అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అందుకనేసి అలా వంచుతున్నానమాట. హెల్త్కి కూడా వంచుకొని తింటే చాలా మంచిదట రైస్ కుక్కర్ల కంటే. నేను ఇది చదివిన దగ్గర నుంచి రైస్ కుక్కర్ అయితే పక్కన పెట్టేశానండి. ఒక 1 మంత్ నుంచి నార్మల్గా ఇలా బ్రాస్ది ఉంటుంది కదా, అందులోనే వండుతున్నాను. గుమ్మడి వడియాలు మనకి చిన్న మంటలో వేయించుకోవాలండి. మంట ఎక్కువైనా కూడా అవి కలర్ చేంజ్ అయిపోతాయి, తొందరగా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఆ టేస్ట్ కూడా చేదుగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకే చిన్న మంట మీద కొంచెం టైం పట్టిద్ది. 5 మినిట్స్ అయినా సరే చక్కగా వేయించుకోండి. ఎక్కువగా మీరు మినప వడియాలు అవి అయితే టైం తక్కువ పడుతుంది, కానీ గుమ్మడి వడియాలకి టైము కొంచెం తీసుకుంటుందండి. ఒక 3 మినిట్స్ అన్నా పడుతుందన్నమాట. చిన్న మంటలో ఆయిల్ బాగా కాగాక సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మినప వడియాలు చిట్టి మినప వడియాలండి. ఇవి కర్రీస్లో కూడా వేస్తారనమాట. టమాటా ఆనియన్ కర్రీలో ఇలా వడియాలన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. శనివారం రోజైతే ఎక్కువగా ఇలాంటి డిషెస్ మనం ప్రిఫర్ చేస్తాం కదా. పచ్చళ్ళు, పప్పులు, పప్పుచారు, సాంబారు ఇలాంటివి. వంటంతా అయితే పూర్తయిపోయిందండి. అన్నీ అయిపోగానే నేను మొత్తం డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దుకుంటాను. మా హస్బెండ్ వచ్చే టయానికైతే సర్వ్ చేయడానికి మాకు టీవీ దగ్గర టీపాయ్ దగ్గర కూర్చొని తింటామండి. డైనింగ్ టేబుల్ మీద అదైతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తప్పితే మేమైతే డైనింగ్ టేబుల్ ఏదో అలా శాస్త్రానికి ఉందన్నట్లుగా అనమాట. ఆ విధంగా పచ్చడి అయిపోయింది, వడియాలు వేయించేసేసుకున్నాను, పెరుగు పక్కన పెట్టుకున్నాను, పొంగలి ఇలా పక్కన పెట్టేసేసుకున్నాను. ఇది వచ్చేసి కీర దోస ముక్కలండి. రోజు ఏదో ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ కట్ చేసి పెట్టుకుంటాను ఆఫ్టర్నూన్ టైంలో అలా తినటానికి. ఆ తర్వాత ఆ రైస్ అయితే ఉడుకుతుంది. పెరుగు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసేసుకుంటాను. మనం వేసుకునే టయానికి చల్లబడుతుంది. మామూలుగా పెరుగు ఫ్రిడ్జ్లో కంటే బయట తింటేనే మంచిదండి. అందులో గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వలన తగ్గిపోతుందన్నమాట. అందుకని వీలైన వాళ్ళు ఎప్పటి పెరుగు అప్పుడు ఉదయంది సాయంత్రం, సాయంత్రంది ఉదయం అలాగా తోడు పెట్టుకోండి. ఈ సమ్మర్లో మెయిన్గా ఎందుకంటే తొందరగా పులుస్తుంది కదా. మార్నింగ్ మధ్యాహ్నం లంచ్కి మార్నింగ్ వేసుకుంటే సరిపోతుంది, తోడుకుంటుంది, ఎండకి తొందరగా తోడుకుంటుంది. పెరుగు కూడా బయట పెట్టేసేసుకున్నానండి. వంటలన్నీ అయిపోయినాయి. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద అది సర్దేసుకుంటాను. ప్రతిరోజు కూడా ఇలా ప్లానింగ్గా. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel.